సాక్షి ప్రసారాల నిలిపివేతపై ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు హోరెత్తుతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వ నిరంకుశ వైఖరిపై జర్నలిస్ట్ ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. వెంటనే సాక్షి ప్రసారాలను పునరుద్ధరించకపోతే సర్కార్కు గట్టి గుణపాఠం తప్పదని వారంతా హెచ్చరిస్తున్నారు. ప్రజల గొంతుకైన సాక్షి ప్రసారాలను నిలిపివేసి ప్రభుత్వం నియంత పాలన సాగిస్తోందని జర్నలిస్టు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ తీరును అన్ని వర్గాల ప్రజలు ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. ప్రజాస్వామ్యానికి ఇలాంటి కక్ష సాధింపు చర్యలు మంచిది కాదంటున్నారు. వెంటనే సాక్షి ప్రసారాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ 13 జిల్లాల్లో కొనసాగుతున్న ర్యాలీలు, ధర్నాలతో ఉద్యమం మరింత ఉధృతమైంది. సాక్షి టీవీ ప్రసారాల నిలిపివేతను నిరసిస్తూ అనంతపురంలో జర్నలిస్టు ప్రజా సంఘాలు రోడ్డెక్కాయి. తక్షణమే ప్రసారాలను పునరుద్ధరించాలంటూ వందలాది మంది భారీగా కాగడాల ర్యాలీ నిర్వహించారు. న్యాయబద్ధంగా పోరాటం చేయాలి. సాక్షిలో ఛానల్లో కానీ సాక్షి పేపర్లో వచ్చిన వార్తలో మీకేమైనా తేడాలు అనిపిస్తే ప్రెస్ కౌన్సిల్ ఉంది, ప్రెస్ అకాడమీ ఉంది, మీకు కావాల్సినటువంటి అనేక దారులు ఉన్నాయి, న్యాయస్థానం ఉంది. అవన్నీ కాకుండా ఇవాళ ఒక ఛానల్ని ఆపడం అంటే ప్రజాస్వామ్యంలో జర్నలిస్టుల హక్కుల్ని కాలరాయడమే అని చెప్పి వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్గా మేము భావిస్తున్నాం. చంద్రబాబు నాయుడు కూడా రాబో కాలంలో అత్యున్నత ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ మీడియాతో పెట్టుకుంటే కదా అందువల్ల ఒకటే తెలియజేస్తున్నాం, సాక్షి ఛానలే కాదు, మీరు బంద్ చేసిన ఛానల్ ఏమన్నా ఉన్నాయి వెంటనే పునరుద్ధరించాలి. లేకపోతే ఏపీడబ్ల్యూఏగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేసే సిద్ధంగా ఉన్నాం. శ్రీకాకుళంలో జర్నలిస్టులు ఆందోళనకు దిగారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడాన్ని నిరసిస్తూ అంబేద్కర్ సెంటర్లో మానవహారం చేపట్టారు. ప్రభుత్వం కక్షగట్టి సాక్షిని అడ్డుకుంటోందని ఆరోపించారు. విశాఖలోనూ జర్నలిస్టు ప్రజా సంఘాలు భారీ ఆందోళన నిర్వహించాయి. సాక్షి ప్రసారాలు లేని సెట్టాప్ బాక్సులు తమకొద్దంటూ వాటిని ధ్వంసం చేసి నిరసన వ్యక్తం చేశారు. సాక్షి ప్రసారాల నిలిపివేతపై చిత్తూరు వాసులు ఆగ్రహం వ్యక్తమవుతోంది. తిరుపతి ఎన్జీఓస్ కాలనీ, హౌసింగ్ బోర్డు కాలనీ, డిఫెన్స్ కాలనీ, అంబేద్కర్ కాలనీలకు చెందిన కొంతమంది తమకు సెట్టాప్ బాక్సులు వద్దంటున్నారు. వెంటనే సాక్షి ప్రసారాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు. సాక్షికి బాసటగా రాష్ట్ర స్థాయి ఉద్యమం చేయాలని జర్నలిస్టు సంఘాల నేతలు నిర్ణయించారు. సాక్షిపై ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలపై జాతీయ స్థాయిలో చర్చ చేపట్టి కేంద్రం దృష్టికి తీసుకువెళతామంటున్నారు. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్.